ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున గారు మనతో ఉన్నారు. నిన్న అంబటి గారు మాట్లాడుతూ షర్మిల గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబుకు అవసరమైనప్పుడే బయటకు వస్తారన్నట్టు ఆయన మాట్లాడటం చాలా విడ్డూరంగా అనిపించింది. దాని మీద వివరణ కోరటానికి నాగార్జున గారిని ఆహ్వానించడం, వారు మనం ఆహ్వానాన్ని మన్నించి మన స్టూడియోకి రావటం సంతోషకరం. నమస్తే నాగార్జున గారు. నమస్తే అన్న. నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ షర్మిల గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు గారు జేబులో పెన్ను అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంబటి రాంబాబుకి ముందు విశ్వసనీయత ఉందా? ఆయన మార్కెట్లో ప్రూవ్ చేసుకోవాలి. ఏం ప్రూవ్ చేసుకోవాలి? సంజన ఎవరు, సుకన్య ఎవరు ప్రూవ్ చేసుకుంటే బాగుంటుందన్న. రెండోది ఏంటంటే అంబటి రాంబాబు గారు దేని మీద ప్రశ్నించాలి? వక్ఫ్ బోర్డు మీద ప్రశ్నించాలి, పోలవరం మీద ప్రశ్నించాలి. పోలవరం మీద ఎప్పుడు ప్రశ్నించాడు? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ హెడ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ హెడ్ ఎవరు? షర్మిలమ్మ మొన్న వక్ఫ్ బోర్డు మీద స్పందిస్తే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడారా? మా షర్మిలమ్మ పోలవరం గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పోలవరం గురించి మాట్లాడారా? అంటే ఎవరికి కోవర్ట్గా పనిచేస్తున్నారు? ఎవరికి కోవర్ట్గా పనిచేస్తున్నారు? మేము ముస్లిం మైనారిటీ హక్కుల కోసం మేము పోరాడుతుంటే మీరేం చేస్తున్నారు? రాజ్యసభలో బీజేపీ సపోర్ట్ చేస్తారు. అది కూడా చెప్తున్నా. ఇప్పుడు ఆయన టాపిక్ ఎలా డైవర్ట్ చేయాలో తెలియక షర్మిలమ్మ మీద ఈరోజు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు, మాకెందుకు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఈరోజు మీరు లోక్సభలో సపోర్ట్ చేయమని చెప్పి సపోర్ట్ చేయకుండా ఎగనెస్ట్ ఓటేశారు. మేము ఆనందపడ్డాం. ఓటేయలేదండి, ఊరినే మాటల వరకే చెప్పాడు. లోక్సభలో వేశారన్న, లోక్సభలో వేశారు, అయిపోయింది. కానీ రాజ్యసభకు వచ్చేసరికి మీరేం చేశారు? ఎవరికి తెలియకుండా విప్ ఒకటి జారీ చేశారని చెప్పి చెప్పుకొని జేబులో పెట్టుకొని మీరు నిజంగా విప్పు నిజాయితీగా నిబద్ధతతో కనుక మైనారిటీ హక్కుల కోసం పోరాడాలనే ఉద్దేశంతో మీరు విప్పు జారీ చేస్తే 1 రోజు 2 రోజులు 3 రోజుల ముందు మీరు రిలీజ్ చేయాలి కదా. చేశారా? మరి ఎప్పుడు చేశారు? ఆ రోజు మధ్యాహ్నం జారీ చేసినట్టు చూపించి మీ ట్విట్టర్లో అఫీషియల్ పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ సోదరులు ఎవరైనా ఉంటే, మైనారిటీ సోదరులు ఎవరైనా ఉంటే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి చూసుకుంటే మైనారిటీ దాని బిల్లు మీద వాళ్ళు ఇచ్చిన విప్ ఏదైతుందో ఏ టైంకి పోస్ట్ చేశారని తెలిసిందన్న. అది ఏం చేశారు? మీ యొక్క రాజ్యసభ మెంబర్ని వక్ఫ్ బోర్డు బిల్లుకి సపోర్ట్ చేస్తా ఓటేపించడం బట్టే ఈరోజు పాస్ అయింది కదా. అంటే ముస్లిం ద్రోహి ఎవరు, మైనారిటీ ద్రోహి ఎవరు? ఈరోజు దాని మీద చర్చ జరుగుతుంటే దాన్ని వర్గీకరించడానికి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు బయటికి? అంబటి రాంబాబు వచ్చి మాట్లాడుతారు మా షర్మిలమ్మ మీద. దాని మీద ఇతను ఎందుకు మాట్లాడలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేకపోతున్నారు? నిజానికి అన్న రాజ్యసభ లోక్సభ 2 ఉన్నాయి కదా. లోక్సభలో విప్ ఏమన్నా వాళ్ళు ఇష్యూ చేశారా? విప్ ఇష్యూ చేయాల, కానీ ఎగరేసి ఓటేశారు కదా. మరి రాజ్యసభలో విప్ ఇష్యూ చేసే అవసరం ఏంది? ఎగరేసి ఓటేస్తాను ఓటేయచ్చు కదా. లేదు, రేపు ఇది బయటపడిద్ది. రేపో మాపో ముస్లిం మైనారిటీ సోదరులు మనల్ని క్వశ్చన్ చేస్తారు, ఓటేయడం తెలిసిపోయింది కదా. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి విప్ అనేది ఇష్యూ చేసామని చెప్పి ఒక సాగుగా చూపించుకోవడానికి వీళ్ళు రిలీజ్ చేశారు. అది ఎగ్జాంపుల్ అన్న. సెకండ్ పాయింట్ వచ్చి ఎవరి కోసం పోరాడుతున్నారన్న. ఈరోజు ఏపీలో ఉంది 2 పార్టీలు. ఒకటి కూటమి పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ. కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? డైరెక్ట్గా 3 పార్టీలు ఉంటే ఇండైరెక్ట్గా ఇంకో పార్టీ ఉందన్న. డైరెక్ట్గా ఉన్న 3 పార్టీలు ఎవరు? బీజేపీ, టీడీపీ, జనసేన. అది కూటమి. ఇండైరెక్ట్గా ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా అదే పార్టీలో. ఆంధ్రప్రదేశ్ మైనారిటీ హక్కుల కోసం ఎవరు పోరాడారు? జగన్మోహన్ రెడ్డి కూటమిలో ఉన్నాడు. మీరు ఎట్లా అంటారు? ఎందుకు అనకూడదు? ఎందుకు? నరేంద్ర మోడీ గారి సంఖలో 2 పార్టీలు, ఈ సంఘంలో 2 పార్టీలు ఉంటే ఆ సంఘంలో ఇంకో పార్టీ ఉంది కదా. ఈ సంఘంలో ఉన్న 2 పార్టీలు ఎవరు? జనసేన అని టీడీపీ ఉన్నారు. ఇంకో సంఘంలో ఎవరున్నారన్న? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఇంకో సంఖ్యలో పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు తిరుగుతున్నారు. బీజేపీ ఏనాడు చెప్పలా జగన్మోహన్ రెడ్డి మా పక్షాన ఉన్నాడని చెప్పి. చెప్పకపోతే ఎలా సపోర్ట్ చేస్తుందన్న? అతను భయపడి సపోర్ట్ చేసి ఉండొచ్చు, దాన్ని మీరు నిలదీయాలి. సరే, భయపడే సపోర్ట్ చేస్తాను. భయపెట్టింది ఎవరు? మరి అతని మీద ఉన్న కేసులతో అతనే భయపడి ఉండొచ్చు. రైట్, కరెక్టా? మరి మీరే కేసులు అంటున్నారు కదా. మరి ఆ తప్పు జరిగింది కాబట్టి మరి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలు మరి సిబిఐ కేసులు అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు కొలికి తీసుకురాలేదు? ఆయన పెద్ద చనిపోయారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు కదా. ఎందుకని లాస్ట్ 5 years మీరు కొలికి తీసుకురాలేదు? అంటే ఇండైరెక్ట్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కనుక లోపలేస్తే కాంగ్రెస్ బలోపేతం అయింది, దానివల్ల మనకు డ్యామేజ్ జరిగిద్ది. సో మనకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, అలాగే టీడీపీ వర్సెస్ జనసేన ఇద్దరు కావాలని చెప్పి 3 పార్టీని ఆ సంఖ్యలు ఈ సంఖ్యలో పెట్టుకొని తిరుగుతుంది ఎవరు? బీజేపీ పార్టీ. సో అంటే ఎవరి కోసం ప్రయత్నిస్తారు? బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదండి. కూటమి ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. ఎన్డీఏలో టీడీపీ జనసేన భాగస్వాములు. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తే ఈ ఇద్దరు ఊరుకుంటారని చెప్పి మేమైతే అనుకోవట్లా. అలాగే
వ్యవస్థలను మేనేజ్ చేసుకునో లేకపోతే వ్యవస్థలతో కాలక్షేపం చేసో లేకపోతే వ్యవస్థలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకునో జగన్మోహన్ రెడ్డి కాలతీతం చేసుకుంటూ వస్తున్నాడు కేసులన్నీ. అవన్నిటి మీద ఆ వ్యవస్థలో ఎవరి చేతిలో ఉన్నాయన్న? ప్రభుత్వం చేతులు ఏమి ఉండవు వ్యవస్థలో అన్న. ఇది చెప్పడానికి స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఇలాంటి మంచి మంచి మాటలు బండ మీద అరుగు మీద కూర్చొని చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి అన్న. మన ప్రాక్టికాలిటీకి వెళ్ళి చూస్తే వ్యవస్థలు మొత్తం అధికారం ఏ పార్టీ, అది మా పార్టీ అయినా బీజేపీ అయినా పర్లా, నేను కదను. కానీ అధికారం ఏ పార్టీలో ఉంటే వ్యవస్థలు కూడా అదే చేతిలో ఉంటాయి అన్న. సో ఈ వ్యవస్థలు మొత్తం ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది. బీజేపీ ఏం చెప్తే చేస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ప్రచారం జరుగుతుంది. నేను ప్రాక్టికల్గా అడుగుతాను. చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. సిబిఐ ఢిల్లీ సీఎంని అరెస్ట్ చేయలేదా? కవిత గారిని అరెస్ట్ చేయలేదా? జయలలిత గారిని అరెస్ట్ చేయలేదా? వీళ్ళందరికంటే పవర్ఫుల్ అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, జైలు వేయలేదు? ఎందుకు వేయలేదు అంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలు వేస్తే చేతులు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం తెలిస్తే మళ్ళీ వాళ్ళు పాత కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా తెలియకుండా ఉండడానికి అరెస్ట్ చేసామని చెప్పేసి జస్ట్ ఇలా చేతులు దులుపుకొని ఏదో చేసి బెయిల్ వచ్చి దాకా ఉండి అలా టైంపాస్ చేసి వచ్చారు ఈరోజు. అంటే మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? వ్యవస్థలు అరెస్ట్ చేయకపోతే వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరిని చంపారు ప్రపంచానికి తెలియదు అంటారా? ఇప్పుడు ఏమంటున్నారన్న వాళ్ళు, మేము చంపలేము అదే వాదిస్తున్నారు కదా. ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? తప్పు జరిగిందని మనందరికీ తెలుసు, తప్పు ఆ వైపు ఉందని మనందరూ చెప్తున్నాం. కానీ ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? మరి వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లొసుగులు వాడుకుని వాళ్ళు తాత్కాలికంగా లబ్ధి పొంది టైంపాస్ చేయొచ్చాము, కానీ అంతిమంగా శిక్ష తప్పదు. అదే ఒక 20-30 సంవత్సరాలు పడవచ్చు అంతే అంటారు మీరు చెప్పేది. ఏ కేసైనా అంతే. మనకి ఏ కేసైనా 20 ఏళ్ళ లోపు ఏది తేలిన పరిస్థితి కనబడట్లా. ఇండైరెక్ట్గా మరి మీరేం చెప్తున్నారు? మీరు ఇప్పటికి కూడా మీరు ఇది చేసుకోలేకపోతున్నారు అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ చేతిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పార్టీలు ఉండి, ఒకటి కూటమి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అదే పార్టీలో ఉన్నారు. మేము బయట ఉండి పోరాటం చేస్తున్నాం. మీరేమో బీజేపీలో ఉందంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమో బెంగళూరులోకి వచ్చి కాంగ్రెస్లో దూరడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మేము వద్దని చెప్పినాం కదా, అయ్యా నువ్వు మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మా పార్టీలో జాయిన్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకు మా ముడి చుట్టూ తిరుగుతూ మేము వద్దని చెప్పినాం కదా. మేము వద్దని చెప్తే మళ్ళీ బీజేపీ దగ్గరికి పోయాడు ఆయన. బీజేపీ దగ్గరికి ఇంకా రాలా ఆయన. వచ్చాడు సార్, మన గణపట్ల దూరం ఉన్నట్టు నటిస్తున్నాడు, అదే జరుగుతుంది ఇంకా. సో అంబాటి రాంబాబు ఏంటంటే అది జనాలకి తెలుసుకొని ఇదవుతారని చెప్పేసి దాన్ని మసిబూసి మారేడికాయ చేయడానికి ఈరోజు అంబాటి రాంబాబు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి నోటికి వచ్చింది మాట్లాడతారు. మనం టాపిక్ డైవర్ట్ అవ్వకుండా అంబాటి రాంబాబు మీటింగ్ ఎందుకు పెట్టాడంటే రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లుకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి దాని నుంచి ప్రజలను తప్పించడానికి షర్మిలమ్మ తెరమ తీసుకొచ్చాడు అంటారు మీరు. అంతే కదా సార్. మరి ఇంకా ఇప్పుడు చర్చ అండి సార్. ఇప్పుడు షర్మిలమ్మ ఆస్తుల గురించి కాదు కదా, వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి కాదు కదా, చర్చ అండి వాకబౌట్ బిల్. దాని మీద ఎందుకు ఈ పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టట్లా? నీకు 7 రాజ్యసభ మెంబర్లు ఉండి ఆ 7గురు ఎవరు కొట్టేశారు చెప్పు బయటకు వచ్చి. స్పష్టంగా తెలిసిపోతుంది కదా. సరే ఇంకొకరు ఎవరు చేశారు? 2 ఓట్లు మిస్ అయినాయి అన్న, 2 ఓట్లు మిస్ అయినాయి. ఆ 2 ఓట్లు మీ రాజ్యసభ మెంబర్లే కదా, మరి ఎవరికి వేశారు? సరే మీరు మైనారిటీ హక్కుల కోసం కనుక పోరాడినట్టయితే మీకు తెలిసి తెలియక వాళ్ళు కనుక ఓటేస్తే మీరు ఎందుకు స్పందించట్లా? మీరు ఎందుకు సస్పెన్షన్ విధించట్లా వాళ్ళ మీద? ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఈరోజు సస్పెండ్ చేస్తే ఉన్న 7 కూడా పారిపోతారని భయం. మరి మీకు జనాలు తెలుస్తుంది కదా. ఈరోజు ముస్లిం సోదరులు కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ మొహం మీద చెప్పారు, మేము కూటమిలో ఉన్నాం, కూటమికి సపోర్ట్ చేయాలి, ఎంతో కొంత మీ తరపున కూడా మేము న్యాయం జరగాలి చూస్తామని చెప్పి 2-3 ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు. దానికోసం వారు పోరాడారు, అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీ హక్కులు కాపాడతానని చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అన్ని అడావుడు చేసి వాళ్ళ నాయకులు ఈరోజు ముస్లిం సోదరుల్ని మంచి కత్తి తీసుకొని వెన్నుపోటు పొడిచాడు, అయిపోయింది కదా. ఇంకా మీరు వెన్నుపోటు పొడిచాడు అంటున్నారు. మీ రాజశేఖర రెడ్డి గారి ప్రియశిష్యుడు అభిమాన పాత్రుడైన అహ్మద్ పాషా గారు, కడప మాజీ మంత్రి, ఆయన కూడా నిన్న కూడా సమర్థించుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించుకుంటూ వచ్చాడు. ఆయన దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అన్న వీళ్ళు ఇంకా కొన్ని మాటలు మాట్లాడకూడదు. వీళ్ళందరూ వైఎస్ఆర్ అభిమానులు కాదన్న. అధికారం ఎవరి సైడ్ ఉంటుందైతే, ఎవరు అధికారంలోకి వస్తారో, ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో ఆ చెంతను చేరేవాళ్ళు అంతే. వాళ్ళకి వైఎస్ఆర్ గారికి సంబంధం లేదు, వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ గారికి కూడా సంబంధం లేదు. వైఎస్ఆర్ గారిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ గారు బతుకున్నంత వరకు లాయల్గా ఉంది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. అంతకుమించి అసలు వైఎస్ఆర్సీపీ అనేది అసలు అది ఛాన్సే లేదన్న. ఇంకా ఆయన బతుకుంటే ఆ పార్టీ వచ్చేది కూడా కాదు.